ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రేడ్ అవుతుందండి సంవత్సరం కిందట, సెప్టెంబర్ 27, 2024. ఈ రోజు వరకు టీవీ9 ఏమన్నా బయట పెట్టిందా? అసలు ఈడీ ఏం చేసింది, మంత్రి గారి ఇంట్లో ఏం దొరికింది చెప్పారా మీరు? ఈడీ ఏమని చెబితే మేము చెబుతాం, అయితే ఈడీ లోపలికి వెళ్ళి తెలుసుకోలేం కదా. నేననేది అదే, మంత్రి చెప్పడు, ఈడీ చెప్పదు. ఇప్పుడు ఇంకోటి అడుగుతాను, వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం పాస్ అయింది కేంద్రంలో. పాస్ అయితే బీజేపీ పాస్ చేస్తే కాంగ్రెస్ అపోజ్ చేస్తుంది అక్కడ ఓటేసి. కానీ అర్జెంటుగా మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే మొట్టమొదలు ఆ చట్టం గురించి జీవో తీసిన రాష్ట్రం ఏంటో తెలుసా మీకు? తెలంగాణ. బడేబాయ్ దగ్గర మార్కులు కొట్టుకోవడానికి ఈయన. 3వ పాయింట్, సిబిఐని తెల్లారలేస్తే రాహుల్ గాంధీ బండబూతులు తిడతాడు. ఆ సిబిఐ కేసు అప్పచెప్తే ఎట్లా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారిని? 4వ పాయింట్, రేవంత్ రెడ్డి గారి బావమరిదికేమో కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో బ్రహ్మాండంగా 1150 కోట్ల వరకు బీజేపీ వాళ్ళు ఇస్తారు. బీజేపీ ఎంపీ గారికి ఏమో రేవంత్ రెడ్డి గారు 1350 కోట్ల వరకు ఇస్తారు. అంటే ఎంత దృఢమైన సంబంధం. చివరికి నేను చెప్పేది అదానీ గారి విషయమే కావచ్చు, ఇంకో 10 ఉదంతాలను ఇట్లాంటి నేను చెప్పాలనుకుంటే అన్నింటిలో స్పష్టంగా కనబడేది ఏంటంటే, అన్నింటికి మించి ఇప్పుడు సిటీ బస్ ఛార్జీలు పెంచితే బీజేపీ ఉద్యమించదు, హైడ్రా అరాచకం చేస్తుంటే దానికి వత్తాసు పలుకుతుంది, అండగా నిలబడుతుంది బీజేపీ. అట్లాగే రేవంత్ రెడ్డి గారు అవినీతి చేస్తున్నారంటారు కిషన్ రెడ్డి గారు, కానీ విచారణకు ఆదేశించారు. ప్రధానమంత్రి గారు అయితే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందంటాడు, దాని మీదే ఉండదు. ఏటీఎం లాగా మారిపోయిందంటాడు అమిత్ షా, ఏది తెలంగాణ. కానీ దొంగలు పట్టుకోవాల్సిన హోంమంత్రి గగ్గోలు పెడతాడు తప్ప దొంగలు పట్టుకోడు. సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారిపోయాడు.